నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పరిశీలన. నర్లాపూర్ వద్ద ప్యాకేజీ 3 నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రాజెక్టు పురోగతిపై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి. పనుల నాణ్యత, వేగంపై అధికారులకు కీలక సూచనలు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ హాజరు. పాలమూరు ప్రాంతానికి సాగునీటి కల్పనలో ప్రాజెక్టు కీలకమని మంత్రి వ్యాఖ్య. ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. గడచిన 10 సంవత్సరాల నుంచి కూడా ఏవైతే కల్వకుర్తి మోటార్లు కాలిపోయినాయో గత ప్రభుత్వంలో 5-6 సంవత్సరాలు వాటిని అసలు రిపేర్ చేయలే. 5 మోటార్లు కానీ 3 నడుస్తూ ఉన్నాయి. సో దానికి ఆ రెగ్యులేటర్ అనేది ఏర్పాటు చేయాలి. ఆ రెగ్యులేటర్ ఏర్పాటు సంబంధించి 10 సంవత్సరాలు చేయలే. ఇప్పుడు ఒకటి జిల్లా కలెక్టరు, ఎస్పీ గారితో పాటుగా శాసనసభ్యులు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. దాన్ని ఏర్పాటు చేయడం ఒకటి. రెండవది ఈ మోటార్లను రిపేర్ చేయాలంటే కూడా, తక్షణమే చేయాలంటే కూడా ఇక్కడ మిషన్ భగీరథ నీళ్లు ఆగిపోతాయి. సో కాబట్టి ఆ మిషన్ భగీరథ నీళ్లు ఆపలేం కాబట్టి ఈ మోటార్ రిపేర్ చేయలేకపోతా ఉన్నారు అన్నట్టు. సో దీన్ని పరిష్కారం కోసం ఏదైతే పాలమూరు రంగారెడ్డి జిల్లా పాలమూరు ప్రాజెక్ట్ అవుతుందో నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్కు ఒక తూము పెట్టడం జరిగింది. అంటే ఒక 1000 క్యూజెక్స్. సో దాని మూలంగా ఈ 3 బోర్లతో పాటుగా ఈ 1000 క్యూజెక్స్ కలవడం మూలాన సుమారుగా 3.5 లక్షలు 4 లక్షలకు నీళ్ళు వచ్చే అవకాశం. సో దాన్ని అది ఏర్పాటు చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ 4,60,60,000 ఎకరాలు మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఉన్నటువంటి ఆయకట్టు మొత్తం కూడా ఇటు నాగర్ కర్నూలు, అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి, కొల్లాపూర్ కలిపి. సో ఈ 4,60,000 ఎకరాలకు 4,600 క్యూజెక్లు నీళ్ళు తీసుకుపోవాలంటే గతంలో నిర్మాణం చేసినప్పుడే ఎల్లూరు నుంచి సింగోటం దాకా, సింగోటం నుంచి మధ్య మధ్యలో అక్కడక్కడ గుడిపల్లి దాకా ఇంకా కొంత మట్టి కట్ట ఈ మొత్తం మోటార్ లాంచ్ చేసి ఇటు పాలమూరు జిల్లాలో ఒక 1000 క్యూజెక్ తీసుకొని వస్తే ఆ ఇబ్బంది అవుతుంది. సో దాన్ని కూడా సరి చేసి ఏర్పాటు చేసి దాన్ని ప్రత్యక్షంగా పరిశీలన కోసం సంబంధిత అధికారులను, కలెక్టర్తో అందరూ కలిసి రావడం జరిగింది. సో దానికి శ్రీకారం చుట్టే కలిసి దాన్ని పెంచే కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఈ కల్వకుర్తి ప్రాజెక్టు కింద ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు నార్కన్లు, అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి అండ్ కొల్లాపూర్, ఈ 5 నియోజకవర్గాలకు మహాత్మా గాంధీ కల్వకుర్తి కింద ఎప్పటికీ నీటి ఇబ్బంది రాకుండా కోసం చేసే కార్యక్రమం ఒకటి. అలాగే పాలమూరు రంగానికి సంబంధించి ఇంకా ప్యాకేజ్ 3లో వాళ్ళు వదిలేసిపోయినారు. దాన్ని మళ్ళీ శీఘ్రగతిన పూర్తి చేయడం కోసం దాన్ని పరిశీలన చేయడం కోసం రావడం జరిగింది. అట్లాగే ఈ పాలమూరు రంగానికి సంబంధించి ఇప్పుడు 4 మోటార్లు రెడీ అయినాయి. ఇంకా 5 మోటార్లు రెడీ చేసేది ఉంది. ఇంకా అసలు మోటార్లే రాలే. మిగతా 5 మోటార్లు ఇప్పటిదాకా గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో. అయితే 90% పూర్తి చేసినటువంటి నాయకులు ఏదో మాట్లాడుతూ ఉన్నారో, పాదయాత్ర చేస్తామని మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళను నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. 90% పూర్తి చేస్తే మీ 10 సంవత్సరాల కాలంలో చేసిన తర్వాత ఒకే ఒక మోటార్ ఇక్కడ పంపు అనేది నార్లాపూర్ రిజర్వాయర్లో నిలబడడం జరిగింది. సో నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ ఇంకా పూర్తి కాలే, మెయిన్ కెనాలే.